అటల్ బిహారీ వాజ్పేయి సర్కిల్గా, అటల్జీ సర్కిల్గా దీన్ని నామకరణం చేయించడానికి మేమిద్దరం కూడా మాధవ్ గారితో కలిసి నారాయణ గారితో మాట్లాడిన తర్వాత మా పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ అలాగే మస్తానరావు గారు ఉన్నారు, అందరం కలిసి ముఖ్యమంత్రి గారి అనుమతి తీసుకొని దానికి శాశ్వత నామకరణ వచ్చే విధంగా ప్రభుత్వంలో ఆదేశాలు ఇప్పించే ప్రయత్నం చేస్తానని. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు, అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా 5 నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది. దక్షిణ భారతదేశపు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు. నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, చింతారెడ్డిపాళెం, నెల్లూరు. అత్యంత విలువైనటువంటి రాజకీయ ప్రస్థానానికి మూలస్తంభంగా నిలిచినటువంటి ఒక మహనీయుని యొక్క విగ్రహాన్ని నెల్లూరు నగరంలో సింహపురి నడిబొడ్డున ఆవిష్కరించుకునేటువంటి తరుణంలో అందరి ముందు నిలబడేటువంటి అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. వేదిక పైన ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు, సహచార మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ గారు, పార్లమెంటు సభ్యులు మస్తానరావు గారు, ప్రభాకర్ రెడ్డి గారు, సోదర సోదరి శాసనసభ్యులు, జిల్లా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు, భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు, వేదిక పైన ఉన్నటువంటి నాయకులు, మిత్రులకు, వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలకు, అందరికీ మీడియా మిత్రులకు పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలను తెలియజేస్తున్నాను. మనందరికీ తెలుసు, ఇవాళ చెన్నై నెల్లూరు రహదారి ప్రధానం అది వచ్చిన రోజే దానికి శంకుస్థాపన చేసిన సందర్భంలో ఆనాడు మలేషియన్ టెక్నాలజీ అని మలేషియాకి సంబంధించిన కాంట్రాక్టర్లను తీసుకొచ్చి ఆ రోడ్డు ప్రారంభించడం జరిగింది. ఇవాళ భారతదేశం అంతా విస్తరించింది. భారతదేశం అంతా విస్తరించిన తర్వాత ఇవాళ అన్ని రహదారులు కూడా గోల్డెన్ క్వాడ్రాంగిల్లో భాగమైపోయినాయి. అంతేకాదు వాజ్పేయి గారి హయాంలో ఈ దేశ సమగ్రత కోసం చేసినటువంటి ప్రయత్నంలో, అలాగే రేపటి పౌరులకు, రేపటి తరానికి ఒక భవిష్యత్తుని ఇవ్వాలని చేసి ఆయన ఆలోచన చేసిన విద్యా వ్యాప్తిలో సర్వశిక్ష అభియాన్ అనేటువంటి ఒక కార్యక్రమం నాటి నుంచి నేటి వరకు కూడా రేపటి తరానికి, విద్యార్థులకి ఉపయోగపడుతున్నాయని చెప్పి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అటల్ మోడీ సుపరిపాలన యాత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి ఆశీస్సులతో సుపరిపాలన కార్యక్రమాలని కొనసాగిస్తూ ఉన్నాం. ఒక విధ్వంసకరమైన పరిపాలన తర్వాత తిరిగి ఈ రాష్ట్రంలో మంచి పరిపాలన ఇవ్వడానికి చేసేటువంటి ప్రయత్నంలో నిరంతరం శ్రమిస్తున్నారు 3 పార్టీల నాయకత్వం అని చెప్పి చెప్పక తప్పదు. కాబట్టి నిరంతరం వచ్చేటువంటి ఈ శ్రమ ఫలితం భవిష్యత్ తరాలకి ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి అభివృద్ధి, సంక్షేమం, పారిశ్రామిక రంగం, రేపటి తరానికి మంచి బంగారు భవిష్యత్తునిచ్చేదానికి ఇది ఉపయోగపడుతుందని చెప్పి చెప్పాల్సినటువంటి పరిస్థితి. సామాన్య మధ్యతరగతి కుటుంబంలో నుంచి వచ్చి ప్రధానమంత్రిగా ఒక్క ఓటుతో కోల్పోయారు. ఒక్క ఓటుతో కోల్పోయేటువంటి ప్రధానమంత్రిని ఎక్కడైనా ఉంది అంటే అది భారతదేశంలో వాజ్పేయి గారి సమయమే. ఇవాళ మామూలు సమితి ప్రెసిడెంటో, మండల ప్రెసిడెంటో, ఒక మున్సిపల్ చైర్మన్ ఒక్క ఓటుతో పోద్ది అని అంటే సకల విన్యాసాలు చేసి దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం. దురదృష్టం. కానీ ఆనాడు ఒక స్థిత ప్రజ్ఞత కలిగినటువంటి రాజకీయాన్ని భారతదేశానికి అందించినటువంటి మహనీయులు ఆనాడు. అటువంటి మహనీయుల యొక్క ఆలోచన విధానంలో నేటి తరం ముందుకు నడుస్తూ ఉంది. కానీ నేటి తరం కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అనేక విషయాలు నిజంగా పాత తర రాజకీయాలని
ప్రస్తావన చేస్తూ ఆనాడు ఉన్నటువంటి చరిత్ర పుటలను తిరగవేస్తూ భవిష్యత్ రాజకీయాల్లో రేపటి తరం ముందుగా అడుగు వేస్తే మళ్ళీ శాంతియుతమైన భారతదేశాన్ని, అభివృద్ధి కాముకంగా నడిచేటువంటి భారతదేశాన్ని మనం అందిపుచ్చుకోగలమని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. జాతీయ నాయకులైనటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క విగ్రహ ప్రతిష్టాపన జరిగిన ఈ ప్రాంతాన్ని అటల్ బిహారీ వాజ్పేయి చౌక్గా ప్రకటించాలని చెప్పి కోరారు. మరి రాష్ట్ర మంత్రివర్గంలో నేను ఒక సభ్యుడిని, ఈ జిల్లా నుంచి మంత్రిగా ఉన్నాను. సహచరులు సత్యకుమార్ యాదవ్ గారు ఇద్దరం ఉన్నాం ఇక్కడే. ఈ యొక్క నియోజకవర్గం పురపాలక శాఖ మంత్రి శ్రీ పొంగూరు నారాయణ గారి నియోజకవర్గం. వారితో కూడా ఒక విషయం ఆయన కాదనరు, కానీ ఒక విషయం గౌరవంగా వారి ప్రస్తావన చేసి ముఖ్యమంత్రి గారి అనుమతి తీసుకొని దీన్ని, మరి వారు చౌక్ అన్నారు, కానీ చౌక్ అంటే ఈ కూడలి అనేటువంటి భాషే మాకున్నటువంటి భాష. కాబట్టి నేను అటల్ బిహారీ వాజ్పేయి సర్కిల్గా, అటల్జీ సర్కిల్గా దీన్ని నామకరణం చేయించడానికి మేమిద్దరం కూడా మాధవ్ గారితో కలిసి నారాయణ గారితో మాట్లాడిన తర్వాత మా పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ అలాగే మస్తానరావు గారు ఉన్నారు. అందరం కలిసి ముఖ్యమంత్రి గారి అనుమతి తీసుకొని దానికి శాశ్వత నామకరణ వచ్చే విధంగా ప్రభుత్వంలో ఆదేశాలు ఇప్పించే ప్రయత్నం చేస్తానని చెప్పి ఈరోజు మాధవ్ గారికి, అలాగే మాధవ్ గారితో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ పెద్దలందరికీ కూడా ఇది కూటమి నాయకత్వం, కూటమిలో అందరం భాగస్వాములమే. తప్పకుండా అటువంటి మహనీయుని యొక్క పేరు ఈ నెల్లూరు జిల్లా చరిత్రలో నిలిచిపోయే విధంగా ఏర్పాటు చేయడం అనేటువంటిది మా అందరి బాధ్యతగా మేము పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.